కాంగ్రెస్ను చూసి నేర్చుకోండి. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ వల్లే బీజేపీ నాశనం అయిందని చెప్పేసి రాజాసింగ్ చెప్తా ఉన్నారు. గెలవాలని కాంగ్రెస్, ఓడిపోవాలని బీజేపీ పనిచేసింది. ఇట్లయితే 50 ఏళ్ళైనా అధికారంలోకి రాలేం. మొండి పట్టుకు పోయి పార్టీని నాశనం చేయొద్దని విజ్ఞప్తి చేస్తా. మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? 100% కరెక్ట్. అది ఆయన మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ఆయన బీజేపీ నుంచి సస్పెండ్ చేసినా కూడా బీజేపీ పైన ప్రేమ గురిపించిండు. నా పార్టీ నా కళ్ళ ముందు, నేను పోటీ చేస్తానో లేదో తెలియదు, నా కళ్ళ ముందు పార్టీ నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోలేను. డిపాజిట్ కోసమే పనిచేసిండు, ఆ డిపాజిట్ రాలే. పాపం ఆయన అంతకన్నా ముందు పోటీ చేసిన 20,000 ఓట్లు వచ్చినాయి. కిషన్ రెడ్డి గల్లీలలో తిరిగినప్పుడు ఎవరికైనా తెలిసిందా? ఆయన బండి సంజయ్ 3-4 సార్లు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ర్యాలీలు నిర్వహిస్తే ఆ 17,000 వచ్చినట్టున్నది. లేదంటే ఆ 10,000కో 5,000కో పరిమితం అవు నాకు తెలిసి. పాపం ఇంకోసారి ఆయన కట్టర్ కాషాయ కార్యకర్తలు బండి సంజయ్ ఆ ఉగ్ర రూపం చూసే ఆయనతో 17,000 వచ్చినాయి. కిషన్ రెడ్డిని చూసి వస్తాయే? కిషన్ రెడ్డిని చూస్తే ఎవడన్నా ఓట్లేస్తాడు? అంటే లోపాయికార ఒప్పందాలలో భాగంగా అటు కాంగ్రెస్తో లోపాయికార ఒప్పందం, ఇటు బీఆర్ఎస్తో లోపాయికార ఒప్పందం. డమ్మీ అభ్యర్థులను పెట్టాలి, గెలవాలి, ఈ ఓట్లు అన్నట్టు ట్రాన్స్ఫర్ చేయాలి. మళ్ళీ అందరికంటే లేటుగా అభ్యర్థిని ప్రకటించారు ఆ 2 పార్టీల కంటే. మీకు ఉన్నదే ఒక అభ్యర్థి, ఎవడు పోటే పడతలేడు ఆడ. వాడిని మాగంటి గోపినాథ్ చనిపోయిన నెక్స్ట్ డేనే మంచిగా మీరు గ్రౌండ్లో తిరగండి అని చెప్పేసి ఎందుకో పోటీ చేయలేకపోయి లాస్ట్లో ఇంకా 10 రోజులు 17 రోజులు ఉండగా ప్రకటిస్తారా మీరు?